సంఘాలను మహిళా సంఘాలను మోసగించిన బారాస సర్కార్. వడ్డీలకు సంబంధించి మహిళా స్వయం సహాయక సంఘాలకు వేల కోట్ల వడ్డీలు చెల్లించకుండా బారాస ప్రభుత్వం మోసం చేసిందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. మహిళా సంఘాల రుణాలకు వడ్డీ కింద 3,485 కోట్లు చెల్లించాల్సి ఉండగా 409 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. హరీష్ రావు ఆర్థిక మంత్రిగా చివరి మూడేళ్లలో మహిళా సంఘాల వడ్డీల కోసం నయా పైసా చెల్లించలేదని విమర్శించారు. ముఖ్యంగా ఈవిడి మాట్లాడారన్నమాట. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయిలో వడ్డీలు చెల్లించాం. ఈ ఏడాది చెల్లించే ప్రక్రియ కొనసాగుతుంది. సభ్యురాలు కుటుంబం ఇబ్బంది పడకుండా 10 లక్షల ప్రమాద బీమా కూడా కల్పిస్తున్నాం. మహిళలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వ్యాపారంలో ప్రోత్సహిస్తున్నాం అని చెప్పారు. ఇక ఆన్లైన్లో మంత్రికి ఫిర్యాదు చేసేందుకు అయితే హెల్ప్ లైన్ ఇచ్చారనమాట. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హెల్ప్ లైన్ను సీతక్క తనిఖీ చేశారు. 181 నెంబర్కు వచ్చిన ఫోన్లు ఆమె సమాధానం చెప్పారు. దేవరకొండ నుంచి ఓ యువతి ఫోన్ చేసి భర్త తనను 2 పిల్లలను ఇంటి నుండి గెంటి వేశారని ఫిర్యాదు చేయగా ఆమెకు సాయం చేస్తామని సీతక్క తెలిపారు. ఆమె భర్తకు కౌన్సిలింగ్ ఇస్తామని, వినకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ వెంటనే స్థానిక సఖీ కేంద్రం అధికారికి ఫోన్ చేసి ఆ మహిళను ఆదుకోవాలని సూచించారన్నమాట. సో ఏదైనా డ్వాక్రా మహిళలకు సంబంధించి చెల్లించాల్సిన వడ్డీ, సో డ్వాక్రా రుణాల్లో ఉన్న వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీని అయితే మంత్రి గారు అయితే చెల్లిస్తామని చెప్పేసి చెప్తున్నారు. తొందరలోనే విడుదల చేస్తారంట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.